దానికి వెళ్ళే ముందు అసలు గ్రూప్ 2లో ఏమేమి పోస్టులు ఉంటాయి, అసలు గ్రూప్ 2లో ఎలాంటి ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయంటే చెప్పాలంటే గ్రూప్ 2లో ఇదే అవేర్నెస్ నీకు డిగ్రీలోనో లేకపోతే ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో కానీ నీకు కానీ అవేర్నెస్ తెలుసునంటే అప్పటి నుంచి స్టార్ట్ చేస్తుంటే సార్ నాకు ఇంకా టైం సేవ్ అవుతుంది, నేను ఇప్పుడు టైం వేస్ట్ చేశాను నాకు తెలియదే అని మీకు తెలుసుకోవాల్సిన, సో ఇప్పుడు రిగ్రెట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గ్రూప్ 2లో ఒకసారి చూడండి, సో చాలా ఇంపార్టెంట్ సిగ్నిఫికెంట్ పోస్టులు మనకు కనిపిస్తాయి. గ్రూప్ 2లో మనకి ఎగ్జిక్యూటివ్ క్యాడర్, అదేవిధంగా నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ అనేసి 2 రకాల పోస్టులు ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ క్యాడరు, నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్. ఈ ఎగ్జిక్యూటివ్ క్యాడరు, నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో మనకి ఎగ్జిక్యూటివ్ అంటే మీకు గ్రీన్ ఇంక్ అంటాం. నాన్ ఎగ్జిక్యూటివ్ అంటే మీకు ఇక్కడ కొన్ని రకాల పోస్టులు వస్తాయి, ఏఎస్ఓ పోస్టులు వస్తాయి. ఎగ్జిక్యూటివ్లో మీకు గమనించినట్లయితే మున్సిపల్ కమిషనర్ ఆఫ్ గ్రేడ్ 3. సో మున్సిపల్ కమిషనర్ అంటే ఇప్పుడు మనకి హైదరాబాద్ ఇట్లాంటి వాటికి హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి ఇట్లాంటి మెట్రోపాలిటన్ సిటీస్లో కమిషనర్ వచ్చి ఐఏఎస్ ఆఫీసర్ వస్తారు. నెక్స్ట్ లెవెల్కి వచ్చే దానికి మనకి గ్రూప్ 1 ఆఫీసర్ అంటాం, దాన్ని మనం గ్రేడ్ 2 అంటాం గ్రూప్ 1లో. ఇక్కడ వచ్చేది ఏంటంటే గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్. కూడా ఇక్కడ మీకు అంటే టౌన్స్ ఉంటాయి చూసారా, టౌన్స్లో వచ్చిన మున్సిపల్ కమిషనర్ ఎవరండి? ఎస్, గ్రూప్ 2. ఒక సిటీలో, ఒక టౌన్లో అన్ని రకాల మీకు గవర్నమెంట్ ఆఫీసర్స్, ప్రైవేట్ ఎంప్లాయీస్, బిజినెస్ పర్సన్స్ ఉండొచ్చు, కానీ మున్సిపల్ కమిషనర్ ఒక్కడే ఉంటాడు. నెక్స్ట్ వచ్చి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ట్యాక్సెస్. నెక్స్ట్ తహసీల్దార్, దీన్ని మనం ఎంఆర్ఓ అంటాము. నెక్స్ట్ సబ్ రిజిస్టార్, అసిస్టెంట్ రిజిస్టార్స్, ఇట్లా మనకి ఎగ్జిక్యూటివ్ క్యాడర్ ఉంటాయి. నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్కి వచ్చిన తర్వాత మనము ఏఎస్ఓ అంటాం. సెక్రటేరియట్కి వెళ్తే అక్కడ సెక్షన్ ఆఫీసర్స్ ఉంటారు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్తో ఎంట్రీ అవుతారు. ఆల్మోస్ట్ వాళ్ళు సో డిప్యూటీ సెక్రటరీ, అసిస్టెంట్ సెక్రటరీ వరకే వెళ్ళే స్కోప్ కూడా ఉంటుంది. సో జనరల్గా ఈ ఏఎస్ఓ పోస్టులు ఒక ఫ్యామిలీ సిటీలో ఉండాలి, నాకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండాలి, మా పిల్లలు బాగా చదువుకోవాలి, ఇట్లాంటి వాళ్ళంతా ఒక పర్మనెంట్ ఒకే ప్లేస్లో పోస్టింగ్ ఉండాలి. ఇట్లాంటివంతా సెక్రటేరియట్ అండి. ఇది లైఫ్ టైం పోస్టింగ్ ఇన్ వన్ ప్లేస్.